నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే మొదటి నెలలోనే కూటమి ప్రభుత్వంపై వైకాపా విష ప్రచారం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే హామీల అమలుకు శ్రీకారం చుట్టింది పేర్కొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ ద్విచక్ర వాహనాలు దొంగలించే దొంగను అరెస్టు చేసిన పూతలపట్టు పోలీసులు సుమారు 45 లక్షల విలువ గల 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో అతిసార ప్రబలిన ప్రదేశాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎలక్ట్రిక్ పనులు త్రాగునీటి ట్యాంక్ శుభ్రత పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటయ్యే విధంగా 2 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీట వేయాలి వారి సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కార మార్గం చూపాలి అధికారులకు మార్గనిర్దేశం చేసిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర ఇక వార్తల్లోని వివరాలు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడిని నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ కలిసి నగర నియోజకవర్గ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చెరువులు సప్లై ఛానల్స్ మరమ్మతుల పనుల మంజూరు గురించి చర్చించారు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి నగర నియోజకవర్గ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చెరువులు సప్లై ఛానల్స్ మరమ్మతుల పనుల మంజూరు గురించి నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చర్చించారు గాలేరు నగరీ ప్రాజెక్టు నిర్మాణంకు ప్రాధాన్యతనిచ్చి నిర్మాణం పూర్తి చేసి నగర నియోజకవర్గ ప్రజలకు సాగు తాగునీటి అవసరాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్సీపీ ఉనికి కాపాడుకోవడం కోసమే మొదటి నెలలోనే కూటమి ప్రభుత్వంపై వైకాపా విష ప్రచారం చిమ్ముతోందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే హామీల అమలుకు శ్రీకారం చుట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు 15 రోజుల్లోనే 3,000 రూపాయల పెన్షన్ను 4,000కు పెంచి ప్రభుత్వ సిబ్బందిని ఇంటికి పంపిణీ చేయించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారని పేర్కొన్నారు ఉచిత ఇసుక విధానంను అమలు చేశామని మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలుకు అమ్మఒడికి బదులు తల్లికి వందనం పేరిట విద్యార్థులకు ఏడాదికి 15,000 పంపిణీకి మార్గదర్శకాల కోసం చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు దీంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల నుండి మంచి స్పందన వస్తూ ఉండడంతో జీర్ణించుకోలేక అక్కసతో నెల తిరగకుండానే వైకాపా నాయకులు విష ప్రచారం మొదలుపెట్టి నీళ్లు మీడియాలో తప్పుడు కథనాలు వ్రాయిస్తూ దుష్ప్రచారాలు చేస్తున్నారు తల్లికి వందనంలో తల్లికి 15,000 ఇస్తారంట ఎన్నికల ముందు ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నెల అయ్యింది ఉచిత బస్సు ఎక్కడా అని అంటున్నారని అసలు వీటి గురించి వైకాపా నాయకులకు మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు ప్రభుత్వం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీరు ఒక విద్యార్థికి అమ్మఒడి ఇచ్చారు మరి ఈ రోజు మాత్రం 30 రోజుల లోపలనే మరి పథకాలు అమలు చేయలేదని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం అదేవిధంగా పెన్షన్లు మేము చెప్పిన విధంగా 15 రోజుల లోపల 1,000 రూపాయలు పెన్షన్ పెంచి 3,000 నుంచి 4,000 రూపాయలు చేశాం మీరు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పాడు అంటే 2,000 నుంచి 3,000 రూపాయలు చేస్తానని చెప్పారు మీరు ఆ 1,000 రూపాయలు ఎప్పుడు ఇచ్చారో ఒకసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒకసారికి ఇవ్వకుండా సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి చివరి సంవత్సరంలో 1,000 రూపాయలు పెంచారు అంటే 2,000 రూపాయల పెన్షన్ను 3,000 రూపాయలు ఇచ్చింది 2024 ఎలక్షన్ల ముందు ఇచ్చారు తప్ప మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచలేదు అంటే మీకు ఒక రూలు మాకు ఒక రూల్ అని చెప్పి అడుగుతున్నాం మీరు మాత్రం చేయరు మిమ్మల్ని మాత్రం చేసినా కూడా చేయలేదని చెప్పి విమర్శించేది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు కేవలం నెల రోజుల లోపల కూటమి ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేస్తూ ప్రజల ముందుకు పోతూ ప్రజల ఆదరణ పొందుతుంటే సూచి ఓర్వ లేకుండా అక్కసతో మీ పార్టీ ఉనికిని కాపాడడం కోసం కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా
తూచా తప్పకుండా అమలు చేసి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని, వారి సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కార మార్గం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను అర్జీ రూపంలో తీసుకొచ్చారు. ప్రజల సమస్యలను జిల్లా జాయింట్ కలెక్టర్ సానుకూలంగా విని ఆయా శాఖాధిపతులను సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, వారి సమస్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కార మార్గం చూపాలని దిశానిర్దేశం చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ప్రజలు తమ అర్జీలను తీసుకురావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్రతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి పెంచాల కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కోదండ రామిరెడ్డి, రామ్మోహన్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈరోజు మీ అందరికీ తెలిసినట్లు ప్రతి సోమవారం మనం జరుగుతున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, దీని కింద మనము గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది కలెక్టరేట్లో తీసుకుంటాము. సో లాస్ట్ వీక్ అయితే దాదాపుగా 204 పిటిషన్స్ వచ్చినాయి. 204 పిటిషన్స్లో 203 అంటే ఆల్మోస్ట్ 99.9% మనం క్లోజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 12 కేసెస్ రీఓపెన్ చేసినాము. సో ఎక్కడెక్కడ పిటిషనర్ అనేవాడు సాటిస్ఫైడ్ లేదో మళ్ళీ రీఓపెన్ చేయవచ్చు. రీఓపెన్ చేస్తే మళ్ళీ ఒకసారి పిటిషనర్ దగ్గర వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళ పిటిషన్ మళ్ళీ విని వాళ్ళకి కన్విన్సింగ్గా మనం చేయడం జరుగుతుంది. ఈ 12 కేసెస్ కూడా చూస్తే చాలా వరకు సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కోర్టులో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్లో మనం డిసిషన్ తీసుకోలేము అనే పరిస్థితుల్లో మాత్రమే పెండింగ్ ఉంటాయి. అలాగే ఈరోజు దాదాపుగా ఇప్పుడు దాకా ఒక 120 అప్లికేషన్స్ రావడం జరిగింది. మేజర్లీ మనకి చూస్తే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ దట్టు 22 కేసెస్ ఉండొచ్చు. అలాగే రీసర్వే అంటే సర్వే చేయించాలి అని ఒక కోరికతో చాలా మంది వస్తున్నారు. అలాగే కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అలాగే మనకి కొన్ని రేషన్ కార్డ్ సంబంధించిన ఇష్యూస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతూ ఉంది. హవెవర్ మనకి ఇక్కడ ఒక సెల్ పెట్టుకున్నాము. కంటిన్యూస్లీ మనకు అప్డేట్ చేస్తూ రోజు కూడా ప్రతి జిల్లా అధికారి కూడా మన కలెక్టరేట్ స్థాయిలో ఏమైనా పిటిషన్స్ వస్తే జిల్లా స్థాయి అధికారినే డైరెక్ట్లీ పిటిషనర్ దగ్గర వెళ్ళి వాళ్ళ మాట విని సాల్వ్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ విఆర్ఓ స్థాయిలో లేదంటే మండల స్థాయిలోనే అన్ని గ్రీవెన్సెస్ సాల్వ్ అయిపోవాలి. బట్ జిల్లా స్థాయిలో వచ్చి కలెక్టర్ గారిని కలుస్తున్నారు అంటే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంటే జిల్లా స్థాయి అధికారి కూడా కింద వెళ్ళి సాల్వ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెంచడానికి అనేది మనం చాలా చర్యలు తీసుకుంటున్నాము. 1 or 2 కేసెస్ హియర్ అండ్ దేర్ ఏమైనా వాళ్ళు మళ్ళీ రిపిటేషన్ వస్తే లాస్ట్ టైంకి ఈ టైంకి రిపిటేటివ్ కేసెస్ చూస్తే ఒక 3 మాత్రమే రావడం జరిగింది. మళ్ళీ అది మా లెవెల్లో మాట్లాడి సాల్వ్ చేయడం కూడా జరుగుతుంది. సో విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. థ్యాంక్ యూ. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అరీపుల్లా మరియు దిశ డీఎస్పీ సుధాకర్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదులదారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 37 ఫిర్యాదులు అందాయని, వాటి వివరాలు కుటుంబ తగాదాలకు సంబంధించి 3, వేధింపులు 4, డబ్బు తగాదాలకు సంబంధించి 9, భూ తగాదాలకు సంబంధించి 16, ఆస్తి తగాదాలకు సంబంధించి 5 ఫిర్యాదులు అందాయని ఈ సందర్భంగా తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో అతిసార ప్రబలిన ప్రదేశాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మరియు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో శానిటేషన్ మెరుగుదలకు, మరుగుదొడ్లు తదితర రిపేర్లకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రేపటి మంగళవారం నుండి 3 రోజులు సదరు గురుకుల పాఠశాలలకు సెలవులు ఇచ్చామని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ పనులు, త్రాగునీటి ట్యాంక్ శుభ్రత, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటయ్యే విధంగా అధికారులు 2 రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం సూళ్లూరుపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో పిల్లలను మన పిల్లల్లా చూసుకుని వారిని చక్కగా చూసుకోవాలని తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఆర్డీఓ చంద్రమణి తదితరులు ఉన్నారు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం
రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా 520 పైచలకు పిల్లలు ఉన్నారు. అంటే శాంక్షన్ స్ట్రెంత్ 880, బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నో జాయిన్ అయింది 520 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి 5-6 మందికి కొంతమందికి వాంతులు, ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం మొదలుపెట్టింది. సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సూళ్ళూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది. ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజీహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సుమారుగా 7-8 డాక్టర్లను పెట్టాము. 30 మంది MLHPలందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ORS ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు, వాళ్ళకి IV ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను. విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము, అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు, అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది. చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయనే చెప్పాలి. అదేవిధంగా ఈ సంఘటన సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు. పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది. ద్విచక్ర వాహనాలు దొంగలించే దొంగను అరెస్టు చేసి నిందితుని వద్ద నుండి సుమారు 45 లక్షల విలువ గల 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పూతలపట్టు పోలీసులు వెల్లడించారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ఇతర జిల్లాలలో దొంగతనాలకు పాల్పడే ముద్దాయిని పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనాల దొంగను చాకచక్యంగా అరెస్టు చేసి 50 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పూతలపట్టు ఇన్స్పెక్టర్ సుదర్శన్ ప్రసాద్ మరియు సిబ్బంది నిన్నటి రోజున సాయంత్రం 6:30 రంగంపేట క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నెల్లూరు జిల్లా ముదివర్తి వారిపల్లి గ్రామానికి చెందిన ముసాల సందీప్ అలియా దొడ్ల సందీప్ అలియా సాయి అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా అతనిని చాకచక్యంగా పట్టుకుని అతను నడుపుతున్న పల్సర్ మోటార్ సైకిల్ కు సంబంధించిన పత్రాల గురించి విచారించగా సదరు మోటార్ సైకిల్ పూతలపట్టులో దొంగలించిన మోటార్ సైకిల్ అని నేరం అంగీకరించాడు. అనంతరం పూతలపట్టు పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం తీసుకుని వెళ్లి సదరు వ్యక్తిని విచారించగా అతను మోటార్ సైకిల్ ను దొంగలిస్తుంటానని, అతను దొంగలించిన మోటార్ సైకిల్స్ బాక్రాపేట నందు నివాసం ఉంటూ అతని ఇంటి వద్ద ఉన్నాయని తెలుపగా దాచిపెట్టిన మోటార్ సైకిళ్లను నివాసం వద్దకు వెళ్లి స్వాధీనం చేసుకుని పూతలపట్టు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2-వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రెస్ మీట్. సో 14వ తారీఖు సాయంత్రం మన SHO రెగ్యులర్గా మనము వెహికల్ చెకింగ్ చేస్తుంటాము అండ్ మనము MV చలాన్స్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తుంటాము అండ్ ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తుంటాము. దీనిలో భాగంగా చెక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడము, అతను అక్కడి నుంచి పారిపోవాలని చూడడము, దాని మీద డౌట్ వచ్చేసి స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అతన్ని పట్టుకొని విచారణ జరపడం జరిగింది. సో ఇతని మీద ఇంతకుముందు కూడా మనకి కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇదే స్టేషన్లో. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి ఫర్దర్గా విచారిస్తే అతను రెగ్యులర్గా ఈ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు. ఈ పరిసరాల్లోనే అంటే మన తిరుపతి, అన్నమయ్య జిల్లా అండ్ చిత్తూరు జిల్లాలో చాలా ఎక్కువగా 2-వీలర్ అఫెన్సెస్ చేయడం జరిగిందనే సమాచారం రాబట్టి వాటిల్లో మొత్తం ఒక 50 వెహికల్స్, దీని ధర 45 లక్షల వరకు ఉంటుంది. వీటిని మన దగ్గరలోనే గల బాక్రాపేటలో వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టోటల్ ఈ 50 వెహికల్స్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు సందీప్. ఇతని మీద ఇప్పటి వరకు సుమారుగా 30 కేసులు
ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అలానే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఒక 15 డిఫరెంట్ కేసెస్లో కూడా అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ NBWs ఇవన్నీ కూడా ఈ మనం ఏదైతే కేసు రిజిస్టర్ చేసామో దీనివల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి. అలానే ఇప్పుడు మనం అతన్ని ఇన్ని కేసులు కూడా చూపించేసి రిమాండ్ రిపోర్ట్లు చూపించేసి అతని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా వైసీపీ అరాచకాలు బయటపడుతున్నాయి. సామాన్యులపై వైసీపీ చేసిన అరాచకాలను బాధితులు మీడియా ముందుకొచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ బాధితుడు రుద్రగోపి మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 తిరుపతి అర్బన్ మంగళం పరిధిలో టీడీపీ కోఆర్డినేటర్గా చురుకుగా తిరుగుతూ పులివర్తి నాని గెలుపు కోసం పాటుపడ్డానని అన్నారు. అదే సమయంలో వైసీపీ నాయకుడైన ఎర్రచందనం స్మగ్లర్ వసంత్ అశోక్ కుమార్ రెడ్డి ఆగడాలను ఎదిరించేవాడినని అన్నారు. అయితే 2019లో పులివర్తి నాని ఓడిపోవడంతో ఇదే అదునుగా భావించి వైసీపీ నాయకుడు దాదాపుగా ₹1 కోటి విలువైన తన సొంత ఇంటిని రౌడీ మోకలతో కలిసి దౌర్జన్యం చేసి తన భార్య పిల్లలను సైతం ఇంటి నుండి నెట్టివేసి కేవలం 44 లక్షలకు తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు. తన ఇంటిని తనకు తిరిగి ఇప్పించాలని జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్రకు తన బాధను అర్జీ రూపంలో వివరించుకున్నాడు. తన అర్జీని జాయింట్ కలెక్టర్ సానుకూలంగా విన్నారు. మాది తిరుపతి రోడ్ల మండలం వెంకటేశ్వర కాలనీ, ప్రజెంట్ ఇప్పుడు సప్తగిరి కాలనీ పంచాయతీ. అది నేను 2019 వరకు తెలుగుదేశం పార్టీ పులివర్తి నాని అన్న గారికి పనిచేశానని వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత అక్కడే స్థానికంగా ఉన్న ఎర్రచందనం స్మగ్లరు, రౌడీ షీటరు, ఆ సప్తగిరి కాలనీ ఉప సర్పంచ్, మాజీ ఎంపీడీసీ అశోక్ రెడ్డి, అతను వైసీపీ నాయకుడు. నేను అతని గురించి పదే పదే తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేశాననేసి, స్థానికంగా బలంగా ఉన్నాననేసి మా ఇంటిని ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు కూల్చడం జరిగింది. అదేవిధంగా కరెంట్ పోలు జేసీపీతో గుద్దేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ లైన్ కట్ చేయడం జరిగింది. మా ఇల్లు ఫారెస్ట్కి ఆనుకొని ఉంటుంది. అతను అధికారులు 2019 అధికారులకు వచ్చిన తర్వాత దాదాపు ఒక 60-70 మందిని అతని అనుచరులను ఎర్రచందనం స్మగ్లర్లను దొడుకొని వచ్చి నా మీద కత్తులతో హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. నా బలవంతంగా మా ఇంటికి 3/4 భాగం ఇల్లు పోతుందనేసి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మార్కింగ్ చేపించి నా ఇల్లు దాదాపు 44 లక్షల రూపాయలకి నా ఇల్లుని కబ్జా చేసి, నేను 2 ఆడబిడ్డలు కలవాడిని, నన్ను నా బిడ్డల్ని నా భార్యని కొట్టి తరిమేస్తే నేను రాయచూడి దగ్గర గాలివీడు ప్రాంతంలో నివాసం ఉన్న 5 ఏళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి విత్ ప్రూఫ్లతో సహా అన్ని ఇవ్వడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలోని వెంకటపతి నగర్లో సోమవారం స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలంలోని వెంకటపతి నగర్లో సోమవారం స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు. వైద్యులు ప్రజలకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యం అవసరమైన వారిని గుర్తించి ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వీలైనన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న తన కోరికను మన్నించి చర్యలు చేపట్టిన స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరిని ఆరోగ్యకర నియోజకవర్గంగా రూపొందించడానికి అందరి సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి స్విమ్స్ ఆసుపత్రి సహకారం కావాలన్నారు. ఎవరికైనా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా తాను నిధులను మంజూరు చేయడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాల పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ వైద్యులు చెప్పే సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆధునిక వైద్య యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ స్విమ్స్ నందు అవసరమగు చికిత్సలను పొంది ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొని పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, జనహృదయ నేతగా, పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని తమిళనాట ప్రజల హృదయాలలో చిరస్థాయిగా సంపాదించుకున్న సామాజిక తత్వవేత్త,
కామరాజ్ నాడార్ అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు. లీలామహల్ వద్ద సోమవారం జరిగిన 122వ జయంతి కార్యక్రమంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నవీన్ కుమార్ రెడ్డితో పాటు తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తిరుపతిలో నాడార్ల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కిరణ్ కుమార్, తిరుపతి జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉచిత విద్యను, ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా సంస్థల ప్రమాణాలను పెంచి విద్యా పితామహుడిగా తమిళనాడు ప్రజల చేత పిలువబడుతున్న కామరాజ్ నాడార్ రాజకీయ జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయం కావాలని అన్నారు. భారతరత్న అవార్డు గ్రహీతగా, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కార్యకర్తగా కీలక పాత్ర పోషించిన వ్యక్తి, క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపి దేశం కోసం బ్రహ్మచారిగా నిస్వార్థ సేవలు అందించిన మహనీయులు కామరాజ్ నాడార్ సేవలు చిరస్మరణీయమని, వారు సమాజ హితం కోసం చేసిన సంస్కరణలను నేటి తరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. శ్రీ కామరాజ్ నాడార్ గారి 122వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఈరోజు రామ్ కుమార్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఒక మహనీయుడు, ప్రజానేత, నిరాడంబరులుగా ఒక ముఖ్యమంత్రి హోదాలో పార్లమెంటు సభ్యులుగా శ్రీ కామరాజ్ నాడార్ గారు ఎంతో విశేషమైనటువంటి సేవలు అందించారు. నిరక్షరాస్యత అనేది తమిళనాడులో ఉండకూడదని చెప్పని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఆజన్మాంతం ఎప్పుడు కూడా చిరస్థాయిగా మిగిలిపోతాయి. అందులో ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని ఆ రోజు ఉచిత విద్యను తీసుకొచ్చి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప మహనీయులు శ్రీ కామరాజ్ నాడార్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఈరోజు సమాజంలో సముచితమైనటువంటి స్థానాన్ని అందుకోగలరని చెప్పని, ఆ చదువు లేని కారణంగా తాను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరికి రాకూడదన్నటువంటి ఒక సంకల్పంతో ఆయన చేశారు. అదే కాకుండా భారత స్వాతంత్ర సమరయోధుడిగా స్వాతంత్రం కోసం, అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కామరాజ్ నాడార్ గారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేటి తరం రాజకీయ నాయకులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా సమాజ హితం కోసం తోడ్పడాలని చెప్పని వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం, వారికి ఘన నివాళులు అర్పించడం నిజంగా అదృష్టంగా భావిస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, తెలంగాణ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏలూరు ఎమ్మెల్యే సాంబశివరాం, భారత్ బయోటెక్ ఎండీ ఎల్లా సుచిత్ర, ఎల్లా కృష్ణ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుప్పం మండల పరిధిలోని అడవి బుదుగూరు నుండి శివనందపురం వయా యానాదిపురం బస్సు సర్వీసును కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మణిరత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అనేక బస్సు సర్వీసులను ఆపేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం నియోజకవర్గంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునః ప్రారంభించడం జరిగిందని అన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కుప్పం మండలం అడవి బూదుగూరు కొట్టాలూరు సంబంధించి ఈ అడవి ప్రాంతంలో అడవి బూదుగూరు నుంచి వినాయకపురం, కడిచి కొట్టాలు, అదేవిధంగా గుడ్డప్ప కొట్టాలు, యానాదిపురం, బలరాం కొట్టాలు, అదేవిధంగా మన శివానందపురం తమిళనాడు బార్డర్ వరకు ఈ రోడ్డు అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి ఈ అడవి ప్రాంతంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, ఇక్కడ రాకపోకలు లేకుండా ఉంటే రోడ్డు వేసాం చాలా బ్రహ్మాండంగా. అదేవిధంగా ఈరోజు ప్రజలకు సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు మీకు అందరికీ తెలుసు, మహిళలకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం.
అదేవిధంగా స్కూల్ పిల్లలు కూడా పోయేదానికి బస్సు సౌకర్యం. చాలామంది ఇక్కడ రైతులు, పేదవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటిది, బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చిన్న రైతులందరూ పండించే కూరగాయలు మార్కెట్ తీసుకోవడం కానీ, స్కూలుకు పిల్లలు వెళ్ళేదాని గురించి కానీ, ఇక్కడ అందరూ కూడా గ్రామాలకు తమిళనాడు కూడా పోయే పరిస్థితి ఎక్కువ ఉంది. కాబట్టి బార్డర్ దాకా ఈ బస్సు ఆర్టీసీ బస్సు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కుప్పం నియోజకవర్గం సంబంధించి ఆయనకు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేసేటువంటిది. గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి మీ అందరి ఆశీస్సులతో చేశారు. కాబట్టి ఆ కృతజ్ఞతా భావంతో ఓపెన్ చేసుకుంటాం. ఇది చాలా రోజుల నుంచి చిరకాల వాంఛ ఈ బస్సు అనేది రావాలని చెప్పి. కుప్పం రెస్కో ఎండీగా సోమశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ ఈఈగా పనిచేస్తున్న సోమశేఖర్ను కుప్పం రెస్కో ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. తిరుపతి ఎస్పీ డీసీఎల్ ఈఈగా పనిచేస్తున్న సోమశేఖర్ను కుప్పం రెస్కో ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన ఎండీకి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కుప్పం రెస్కో పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కుప్పం పలమనేరు జాతీయ రహదారి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం 7 మైలు వద్ద లారీ బోల్తా పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కుప్పం పలమనేరు జాతీయ రహదారి 7 మైలు వద్ద లారీ బోల్తా పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం జరిగినట్టు పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వేకోట మండలం యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీబండ గ్రామంలో విద్యుత్ షాక్తో ఆసిఫ్ అనే వివాహిత మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కేసీబండ గ్రామంలో మామిడి తోపుకు విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకున్న చక్రపాణి నాయుడు మామిడి తోపు కంచె ఆసిఫాకు తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలికి 2 ఆడబిడ్డలు. మామిడి తోపులోనికి జంతువులు వెళ్లకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. మామిడి తోపు యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వీకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మామిడి తోపు కంచెకు విద్యుత్ను ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆసిఫా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వీకోట వైద్యశాలకు తరలించారు. ఏర్పేడు మండలం ఆమడూరు క్రాస్ వద్ద నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో కోసం వేచి చూస్తున్న 4 పైకి లారీ దూసుకెళ్లిన ప్రమాదంలో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి చెందడంతో కుమారుడు కార్తీక్కి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో కోసం వేచి చూస్తున్న 4 పైకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో తల్లి, బిడ్డలు శారద, వైష్ణవి మృతి చెందగా కుమారుడు కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానిక టోల్గేట్ అంబులెన్స్ లో తీవ్రంగా గాయపడిన కార్తీక్ ను తిరుపతిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ ఉనికి కాపాడుకోవడం కోసమే మొదటి నెలలోనే కూటమి ప్రభుత్వంపై వైకాపా విష ప్రచారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే హామీల అమలుకు శ్రీకారం చుట్టింది పేర్కొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్. ద్విచక్ర వాహనాలు దొంగలించే దొంగను అరెస్టు చేసిన పూతలపట్టు పోలీసులు. సుమారు 45 లక్షల విలువ గల 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్. నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో అతిసార ప్రబలిన ప్రదేశాన్ని పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఎలక్ట్రిక్ పనులు, త్రాగునీటి ట్యాంక్ శుభ్రత, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటయ్యే విధంగా 2 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పెద్దపీట వేయాలి. వారి సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కార మార్గం చూపాలి. అధికారులకు మార్గనిర్దేశం చేసిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.